హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఏంటి వామప్ మ్యాచ్ కూడా రివ్యూ చేస్తావు నువ్వు అని మీరు అనుకుంటున్నారు కదా. ఎస్, నేను కూడా అనుకోలేదు యాక్చువల్గా చేద్దాం వద్దు అనేది. నాకు కూడా డౌట్గానే, అంటే ఐ వాజ్ నాట్ అన్డిసైడెడ్గానే ఉన్నాను నేను. కానీ నాకు ఎక్కడ ముచ్చటేసిందంటే మన టీం అప్రోచ్. మన టీం ఈ వామప్ మ్యాచ్లో మనకు కావాల్సిన ప్రిపరేషన్ని ఏ విధంగా వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే మనకి ఏ ఏరియాస్లో మనకి ఆ ప్రిపరేషన్ కావాలనేది ఖచ్చితంగా ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ప్రకారం దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. అది నాకు నచ్చింది. ఎంత మార్జిన్తో గెలిచారు, ఎవరు గెలిచారు అనేది ఈ వామప్ మ్యాచ్ విషయంలో అది అవసరమే లేదు. ఇండియా గెలిచింది ఓకే, కానీ సౌత్ ఆఫ్రికా కూడా బాగానే ఆడారు. వాళ్ళు కూడా హ్యాపీ. మనకు కావాల్సిన ప్రిపరేషన్ కదా, ప్రిపరేషన్ బాగా నచ్చింది. మా ఇండియన్ టీం అప్రోచ్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ కానీ అది నాకు నచ్చిన విషయం. ఎందుకంటే ఫస్ట్ టాస్ గెలిచారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేశారు. ఫీల్డింగ్ చేయొచ్చు కదా, లేదు. డ్యూ కండిషన్స్లో మన బౌలర్స్ ఎలా బౌలింగ్ చేస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా మ్యాచ్ గెలవాలి. ఎందుకంటే టాస్లు మనం ఎక్కువగా ఓడిపోతుంటాం. మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే టాస్లు మనం ఎక్కువ ఓడిపోతుంటాం. అందులోనూ ఇండియాకి ఏంటంటే అన్ఫార్చునేట్ అన్ని డే మ్యాచెస్, నైట్ మ్యాచెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే బ్రాడ్కాస్టర్ కోసం అన్ని నైట్ మ్యాచ్లు పెట్టినప్పుడు మీకు డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇండియాలో ఏ వెన్యూలో అయినా పెద్ద సమస్య. అలాంటప్పుడు సెకండ్ బౌలింగ్ చేయడం ఇబ్బంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు టార్గెట్ ఎంత సెట్ చేయాలో అర్థం కాదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే పెద్ద టార్గెట్ పెడతాము, వాళ్ళకి ఒక ఇంపాసిబుల్ టార్గెట్ ఇవ్వడానికి మన ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఏ రకంగా అప్రోచ్ కావాలి అనేది తేల్చుకోవడం కోసం మొన్న న్యూజిలాండ్ జరిగిన లాస్ట్ వన్డేలో కూడా మన వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ పెంచుకోవడం, అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వెరీ గుడ్ డెసిషన్. అండ్ ఇషాన్ కిషన్ వాజ్ సో గుడ్. అంటే అది ఆ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈరోజు నేను 2 అద్భుతమైన ఇన్నింగ్స్ చూశాను. ఒకటి ఏంటంటే వైభవ్ సూర్యవంశీ. ఐరన్ జార్జ్ ఇన్నింగ్స్ అంత చూడలేదు నేను. ఇప్పుడు హైదరాబాద్ కురాడు, మంచి స్ట్రైట్ బ్యాట్తో ఆడతాడు, హైలీ టెక్నికల్లీ వెరీ సౌండ్. అది పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంది. మన వాళ్ళు మరొకసారి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆడిన 68 రన్స్ ఎంతో చేశాడు. ఎవ్రీ షాట్ వాజ్ జంప్. అంటే అతనికి ఉన్న రేంజ్ ఆఫ్ షాట్స్ ఏంటి, అప్పర్ కట్స్ కొడతాడు, హెలికాప్టర్ షాట్స్ కొడతాడు, ఆఫ్ సైడ్, ఆన్ సైడ్. ఒక సైడ్ అతను ప్రత్యేకం కాదు, ఆఫ్ సైడ్లో పడతాడు, ఆన్ సైడ్లో పడతాడు. పవర్ ఉంది అతని దగ్గర. కొన్నిసార్లు మరీ గాల్లోకి ఆడుతున్నాడు, ఏరీ ఫేరీ షాట్స్ ఆడ అనిపిస్తున్నాడు. కానీ ఈరోజు ఇన్నింగ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. స్పిన్నర్స్ని బాగా ఆడాడు, పేసర్స్ని బాగా ఆడాడు. అలాగే ఇక్కడ ఇషాన్ కిషన్ కూడా 7 సిక్సర్లు కొట్టాడు. అదేం బాధ నిజంగా. అంటే అతను అన్ని ఆ పికప్ షాట్స్ తమ్నైల్ మీద కూడా అదే పెట్టాం. అంటే ఆన్ ది లెగ్ సైడ్ దేవర్ ట్రెమెండస్. అతను కొట్టిన సిక్స్లు కానీ అతను అంటే హెన్రిక్ నోకియా, రబాడా, మార్క్ యాన్సన్, క్వెన్, మఫాకా, లుంగి ఎన్కేడి, వీళ్ళెవ్వరు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్. వాళ్ళందరినీ ది వే హీ ట్రీటెడ్ దెమ్ సో రఫ్లీ. మరో ఇంట్లో అభిషేక్ శర్మ ఉండగా కూడా, అభిషేక్ శర్మ ఈరోజు అంత, అంటే ఒక్క రోజు ఉంటుంది, ఈరోజు అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. బట్ స్టిల్ వాజ్ లుకింగ్ గుడ్. అతనికి ఏదో చిన్న దెబ్బ తగిలింది, అది పెద్ద సీరియస్ కాకపోవచ్చు. కానీ అభిషేక్ శర్మ ఉండి కూడా అతన్ని కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్, అంటే వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న రుచి చూపించడం మనకి. దట్ వాజ్ రియలీ గ్రేట్. తర్వాత తిలక్ వర్మ, నాకు నచ్చింది ఏంటంటే తిలక్ వర్మ అండ్ అక్షర్ పటేల్, వీళ్ళిద్దరికి ఎక్కువ బ్యాటింగ్. అంటే తిలక్ వర్మ మొన్న ఏదో ఇండియా తరఫున ఆడాడు, అగేన్స్ట్ యుఎస్ఏ ఆ వార్మప్ మ్యాచ్లో ఆడాడు. తర్వాత ఇక్కడ ఇండియన్ టీంతో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఆడిన మ్యాచ్ అతను స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయ్యాడు. అంటే అతని స్టైల్లో స్టార్ట్ అయ్యి తర్వాత కొట్టిన షాట్స్కి, స్పిన్నర్స్కి అగేన్స్ట్గా కానీ పేసర్స్కి అగేన్స్ట్గా, అండ్ ద షోస్ ఇస్ క్యాలిబర్, ఇస్ క్లాస్. 45 చేసినా కూడా ఇంత, అంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ అంత స్పెక్టాక్యులర్గా అనిపించలేదు అతను. కానీ ఈ స్ట్రైక్ రేట్ వాజ్ ఈక్వల్లీ గుడ్. మంచి స్ట్రైక్ రేట్తో అతను అంత ఇషాన్ కిషన్ లాగా అంత డామినేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. కానీ స్టిల్ హీ వాజ్ సో గుడ్ వితౌట్ టేకింగ్ దోస్ రిస్క్. ఇంత బాగా కనిపించాడు తిలక్ వర్మ. అక్షర్ పటేల్ అంత ఫ్లూయెంట్గా లేడు, కానీ వీ నో ది కైండ్ ఆఫ్ అతను ఇచ్చే ఆ స్టెబిలిటీ. సో అతను ఆడిన తీరు కానీ వాళ్ళిద్దరికి ఎక్కువ గేమ్ టైం దొరికింది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్షర్ పటేల్
5th వన్డే అగేన్స్ట్ న్యూజిలాండ్ ఆడాడు, బ్యాటింగ్ రాదు ఇక్కడ అతను బ్యాటింగ్లో ఎర్లీగా పంపించారు. హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద మిడిల్. సో తిలక్ వర్మ, అక్షర్ పటేల్కి రావాల్సిన బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. అండ్ హార్దిక్ పాండ్యా ఫినిష్ చేసిన తీరు అంటే మనకి ఫినిషర్స్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా 10 బాల్స్ ఆడి 6లు 4లు కొట్టి 30 రన్స్ చేశాడు, 300 స్ట్రైక్. అంటే అతను కొట్టిన షాట్స్ కానీ, ఆ పవర్ కానీ, ఆ అథారిటీ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ. రింకు సింగ్ లైక్ అభిషేక్ శర్మ కొంచెం అతను సరిగ్గా కుదురుకోలేదు. రింకు సింగ్ అండ్ అక్షర్ పటేల్ ఆడిన 2-3 ఓవర్లో అదేంటి మన స్కోరు 250, 260 వస్తుంది అనుకున్న టైంలో తర్వాత ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో ఆ లోడ్ తీర్చాడు, 240 వచ్చింది స్కోరు. అది కాదు అక్కడ ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్యాటింగ్ వచ్చారు, సూర్యకుమార్ హ్యాడ్ ఏ డీసెంట్ హిట్, 30 రన్స్ చేశాడు. తన ఫేవరెట్ షాట్స్ టువర్డ్స్ స్క్వేర్ లెగ్ కొట్టాడు, అది అతని స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా, దానికి అవుట్ అయ్యాడు. బట్ హీ ఆల్సో లుక్ గుడ్. సో ఎవరైతే బ్యాటింగ్కి వచ్చారో అందరికీ బ్రహ్మాండమైన ప్రాక్టీస్ దొరికింది. భయపెట్టేశారు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అటాక్, అంత అద్భుతమైన అటాక్. నేను చెప్పాను 5 ఫాస్ట్ బౌలర్స్, ఎవరికి ఈవెన్ క్వెనా మఫాకా రెగ్యులర్ కాదు కానీ హీ లుక్ వెరీ గుడ్. అతను కార్బిన్ బాష్ ఉన్నాడు, వీళ్ళు 5 కాదు, నేను 6వ బౌలర్ మర్చిపోయాను. కార్బిన్ బాష్ వాజ్ వెరీ ఎఫెక్టివ్ విత్ హిస్ వేరియేషన్స్. సో ఇంత మంచి బౌలింగ్ అటాక్ని వాళ్ళ మీద మన వాళ్ళు డామినేట్ చేయడం వన్ ఆఫ్ ది బెస్ట్ అటాక్స్. అది మామూలు అటాక్ కాదు అది. అలా అంటే ఓకే, డిఏవి స్టేడియంలో పిచ్ చాలా చాలా బినైన్ పిచ్, బౌండరీస్ కూడా చాలా ఫాస్ట్ హౌస్ ఫీల్డ్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. బట్ ది వే అవర్ టీమ్ డామినేటెడ్ సౌత్ ఆఫ్రికన్ అటాక్, వాళ్ళు బౌలర్స్ కూడా మార్క్రమ్ కంటిన్యూస్గా మారుస్తూనే ఉన్నాడు. అంటే ఒక వాళ్ళని లైనప్ చేయకుండా, బౌలర్ని లైనప్ చేయకుండా కంటిన్యూస్గా మారుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ బౌలర్స్ని యూజ్ చేసుకోవచ్చు, అది వార్మప్ మ్యాచ్ కాబట్టి మీకు ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు ఎలా ఉన్నారనేది ఇక్కడ సమస్య కాదు. అయినా సరే మన వాళ్ళు ఆ డామినేషన్, ఆ మిషన్ డామినేషన్ అనేది మనకి క్లియర్గా అర్థమైంది. సో పక్కా ప్రిపరేషన్. సరే మన వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కూడా హర్షదీప్ వాజ్ వన్స్ అగైన్ బ్రిలియంట్. బుమ్రాని ఆడించలేదు, బుమ్రాని మ్యాచ్లో ఆడించాల్సిన అవసరం లేదు. హర్షదీప్ వాజ్ బ్రిలియంట్. ఎప్పటిలాగే లిండా నెట్లో ఓపెనింగ్ పంపించారు అండ్ వాజ్ కన్జ్యూమ్డ్ బై హర్షదీప్ ఇన్ని రన్స్ వస్తున్న దగ్గర కూడా అతను డెత్లో మంచి బౌలింగ్ వేసాడు, పవర్ ప్లేలో వికెట్ తీశాడు. హర్షదీప్ వాజ్ బ్రిలియంట్. హర్షిత్ రాణా వెంట్ ఫర్ రన్స్, కుల్దీప్ యాదవ్ వెంట్ ఫర్ రన్స్. కొన్ని చిన్న ఉంటాయి కదా, కుల్దీప్ 2 overs 25 రన్స్, హర్షిత్ రాణా 1 over వేసి 16-17 రన్స్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు మినహాయిస్తే అందరూ బాగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి 2 overs వేసాడు, వికెట్ తీశాడు అండ్ రన్స్ తక్కువ ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తిని ఎక్కువ ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు, బట్ ఉన్నంతసేపు అతను చాలా ఇంప్రెస్ అయ్యాడు. మెయిన్ థింగ్ ఏంటంటే శివం దుబే 3 overs వేసాడు, అభిషేక్ శర్మ 3 overs వేసాడు, తిలక్ వర్మ 1 over వేసాడు. అంటే వీళ్ళు మనకి 6th, 7th, 8th బౌలింగ్ ఇవ్వగల బౌలర్స్. అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నారు, తిలక్ వర్మ వస్తాడు. ఇద్దరు రైట్ హ్యాండర్ ఆడుతున్నారు, అభిషేక్ శర్మ వస్తాడు. పిచ్లో కాస్త ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ ఉంది, కాస్త ముంబై వాంఖేడేలు ఆడుతున్నారు, అప్పుడు శివం దుబే వస్తాడు. సో వీళ్ళందరికీ బౌలింగ్ ఇవ్వడం, ఐ థింక్ ఇండియా యూజ్డ్ సమ్ 9 bowlers. సో వీళ్ళకి బౌలింగ్ ఇవ్వడం ఓకే. శివం దుబే వెంట్ ఫర్ సమ్ రన్స్, లాస్ట్లో స్ట్రెస్ అండ్ స్టఫ్ రన్స్ కొట్టాడు, హార్డ్లీ మ్యాటర్స్. బట్ అతనికి బౌలింగ్ ఇవ్వడం, అతను ఆ వేరియేషన్స్ చూపించడం, చాలా వేరియేషన్స్ చూపించాలి. పెద్ద పేస్ లేదు కానీ ఈ వాజ్ ట్రైంగ్ టు బౌల్ యార్కర్స్, ఈ వాజ్ ట్రైంగ్ టు బౌల్ బౌన్సర్స్, ఈ వాజ్ ట్రైంగ్ టు బౌల్ ద స్లోయర్ వన్స్. చాలా ఎఫెక్టివ్ అనిపించాడు. అభిషేక్ శర్మ ఐ థింక్ ఈ ఆల్సో గాట్ 2 wickets. అతను కూడా తన బౌలింగ్లో చాలా, అంటే ఇది చాలా అవసరం వాళ్ళకి అగేన్స్ట్ ఏ క్వాలిటీ సైడ్. ఆ బౌలింగ్ చేయడం చాలా అవసరం. తిలకవరం 1 over వేసినా కూడా అతనికి ఎక్కువ కూడా స్ట్రెయిన్ ఇవ్వలేదు మళ్ళీ, ఎందుకంటే అతను ఇంజరీ నుంచి వస్తున్నాడు కాబట్టి 1 over ఇచ్చారు. సో పర్ఫెక్ట్గా మన టీం పక్కాగా ప్రిపేర్ అయ్యారు. ఎంత మార్జిన్తో గెలిచారు, వాళ్ళు కూడా 210 runs కొట్టారు కదా, మన బౌలింగ్ వీకా, ఇదంతా అవసరం లేదు. ఇది వార్మప్ మ్యాచ్ మాత్రమే. ఇక్కడ ప్రిపరేషన్ అనేది ముఖ్యం, ప్రాసెస్ ముఖ్యం, రిజల్ట్గా. ఆ ప్రాసెస్ని మన వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో మనకు అన్ని పాజిటివ్స్ కనిపించినాయి. ముఖ్యంగా తిలక్ వర్మ అస్సలు అతను గ్యాప్ ఉన్నట్టే అనిపించలేదు నాకు. ఎంత బాగా ఆడాడంటే, ఇన్ని రోజులు గ్యాప్ ఉంది, మళ్ళీ నేను కంబ్యాక్ అవుతున్నాను ఇండియన్ టీంలో, అలాంటిది ఏమీ కనిపించలేదు. సో దిస్ గాయ్ మన తెలుగు కుర్రాడు ఈజ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు తిలక్ వర్మ అనేది మరొకసారి ప్రూవ్ అయింది. దిస్ గాయ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ హీ షుడ్ బి a 3 format ప్లేయర్. అంటే ఇప్పుడు ఏదో ఎర్లీగా మనం మాట్లాడుతున్నాం కానీ
మనకి ఎంత కీ ప్లేయర్ అవుతాడు, అతని కోసం టీం ఎంతగా ఎదురు చూసింది, అతను ఇంజరీ నుంచి వస్తాడు అనే కాన్ఫిడెన్స్తో అతని ప్లేస్ అలాగే అట్టిపెట్టిందంటే దాన్ని ఆ కాన్ఫిడెన్స్ని అతను ఈ రిపోజ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ది టీమ్ హ్యాస్ పుట్ ఆన్ హిమ్. సో వండర్ఫుల్. సో ఏ రకంగా పక్కా ప్రిపరేషన్ దొరికిన ఇండియన్ టీంకి చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఈవెన్ ఇషాన్ కిషన్ కీపింగ్ గురించి కూడా చెప్పాలి. కీపింగ్ మన 5th వన్డేలో కీపింగ్ చేశాడు, కొన్ని ఫంబుల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ కెప్ట్ వెరీ వెల్. ముఖ్యంగా ఒక క్యాచ్ ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినా మళ్ళీ అక్షర్ పటేల్ అక్కడ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో కొన్ని మిస్సెస్ జరిగినాయి. ఇక్కడ అక్షర్ పటేల్ సెకండ్ అటెంప్ట్లో క్యాచ్ పట్టుకున్నాడు. సో ఇషాన్ కిషన్ కీపింగ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఇవన్నీ చాలా ప్లస్లు, చాలా చాలా ప్లస్లు ఉన్నాయి. అండ్ పక్కా ప్రిపరేషన్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ప్రిపరేషన్ అని మీ ముందు చెప్పడం కోసం వీడియో చేస్తాను.